కాంగ్రెస్ మంత్రులకు ఢిల్లీ అధిష్టానం షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మంత్రుల వ్యవహారం కనబడుతున్నది. రేవంత్ అన్న మొన్న ఢిల్లీకి పోయినప్పుడు మంత్రుల పైన కంప్లైంట్ ఇచ్చిండట. ఓ ఈ మంత్రి సక్కా పనిచేస్తాడు, ఇంకో మంత్రి సక్కా పనిచేస్తలేడు, ఈ మంత్రులను మారుస్తే బాగుంటుంది, ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఈ మంత్రుల వల్ల ప్రభుత్వానికి కొంత ఇబ్బంది అవుతుంది, ఈ మంత్రులు చెప్పినట్టు వింటలేరు, ఈ మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే షాక్ ఉందో కరెక్ట్ హ్యాండిల్ చేస్తలేరు, వీళ్ళకు పరిపాలన వస్తలేదు, వీళ్ళు వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేస్తలేరు, వాళ్ళు ఏదైతే షాక్ ఉందో దానిపైన పట్టు లేదు, కాబట్టి వీళ్ళని మారుస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానంతో మొన్న చెప్పిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో అధిష్టానం కూడా రేవంత్ రెడ్డితో పాటు పోయినటువంటి మంత్రులకు చెప్పిరట, ఒక్కొక్కరిని పిలిచి మరి మాట్లాడిరట, మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మంత్రి పదవి నుండి తీసేస్తాం, మంత్రి పదవి నుండి తొలగిస్తాం, కావాలంటే మీ శాఖలు మారుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలన్నీ తీసేసి వేరే వాళ్ళకి ఇస్తారన్నట్టు. కొండా సురేఖ దగ్గర ఒక శాఖ ఉంది కదా, కొండా సురేఖ శాఖ తీసి ఇంకోళ్ళకి ఇచ్చి ఇంకోళ్ళకి కొండా సురేఖకి ఇస్తారు. ఇట్లా షిఫ్టింగ్ చేస్తాం, మీకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలను మారుస్తాం, మీ శాఖలను మారుస్తాం, అయినా సరే మీరు చక్కగా పనిచేయకపోతే మీ మంత్రి పదవి తొలగిస్తాం, మీరు మంత్రివర్గం నుండి తప్పుకోవాలి, వేరే వాళ్ళని తీసుకుంటామని చెప్పి హైకమాండ్ ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో చెప్పిరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి, ఆయన తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి, అంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, చాలా సీనియర్ లీడర్, ఆయనకు కూడా మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఒక దళిత బిడ్డ. బట్టి విక్రమార్కకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వాస్తవానికి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి బట్టి విక్రమార్క, కానీ బట్టనకు మాత్రం డిప్యూటీ సీఎం ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ అధ్యక్ష పదవిలో ఉంటుండే, పాదయాత్ర చేసిండు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆయన కూడా క్రియాశీలక పాత్ర పోషించాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇక డిప్యూటీ సీఎం పదవి బట్టనకి ఇచ్చారు. వాస్తవానికి బట్టనకే సీఎం పదవి అనుకున్నాం, ముఖ్యమంత్రి స్థాయి బట్టనకు ఉంటుంది, ఖచ్చితంగా బట్టన్న సీఎం సీటుకు అర్హుడు, ఆయన ఫిట్ ఉంటాడు, మంచిగా ఉంటుంది, బట్టనే ముఖ్యమంత్రి ఇస్తాను చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడ్డది బట్టి విక్రమార్క. పాదయాత్ర చేసిన, ఎక్కడ కూడా ఆగకుండా కాన్స్టెంట్ పాదయాత్ర. రేవంత్ అన్న 20 కిలోమీటర్లు నడితే 10 కిలోమీటర్లు బస్సు. షర్మిల చెప్తుంది, మీకు గుర్తుంటుంది కావచ్చు, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేటటువంటి యాత్ర అని షర్మిల చెప్తుంది. రేవంత్ అన్న పాదాల మీద నడవలే, 1 కిలోమీటర్ పాదయాత్ర అయితే 1 కిలోమీటర్ కారు, ఇట్లా పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ బట్టి విక్రమార్క కాన్స్టెంట్ పాదయాత్ర చేసి ఆయన జనాల్లో తిరిగిండు. బట్టి విక్రమార్క 6 గ్యారెంటీలను గట్టిగా ప్రచారం చేసిండు, 420 హామీలను ప్రచారం చేసిండు. కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి జరిగింది తెలంగాణలో ఏందనేది కూడా బట్టన బాగా చెప్పిండు. బట్టి విక్రమార్క వల్ల కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.